రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాజాం బస్టాండ్లో రాజాం బలిజిపేట పల్లె వెలుగు నూతన బస్సును ప్రారంభించి ఆయన స్వయంగా బస్సు నడిపారు. అలాగే పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో మున్సిపల్ డంపింగ్ యార్డును పరిశీలించి కోకోనట్ మిషన్, ప్లాస్టిక్ బౌలింగ్ మిషన్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 కోట్ల రూపాయలతో గ్రామ పంచాయతీల్లో కాలువలు, సిమెంట్ రోడ్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 4 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో ప్రతి రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ 2-3 మాసాల్లో కాలువలు సంబంధించి, రోడ్లు సంబంధించి, అలాగే రాజాం అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు రాజాంకి ఓ పెద్ద గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు విజయనగరం టు పాలకొండ మరి పీపీపీ ప్రాజెక్టులో 4 లైన్స్ ఇవ్వడం అనేది మరి రాజాం ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. అలాగే మరి చిరకపాలెం నుంచి రామభద్రపురం అది కూడా 4 లైన్స్ వస్తే ఓవరాల్గా మరి రాజాం సంబంధించిన రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ పూర్తవుతుంది, 3/4. అలాగే రాజాం ప్రజలు ఏవైతే కావాలని కోరుకుంటున్నారో మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇవ్వడం జరుగుతుంది. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నాం, పాలిటెక్నిక్ కాలేజ్ కూడా శాంక్షన్ చేశారని కూడా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు దానికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ వస్తే ల్యాండ్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రారంభించాలని